అన్నమాట. గ్రబ్, కెర్నల్ ప్యానిక్, ఈ కాన్సెప్ట్స్ ఒక 4-5 ఉన్నాయి మేజర్గా. సో అవి కవర్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో లెట్ మీ స్టార్ట్ ద థింగ్. ఓకే, సో ఇప్పుడు ఎల్విఎం ఫైల్ సిస్టమ్ తర్వాత మేజర్ ఇంటర్వ్యూ సైడ్ కూడా అడిగే క్వశ్చన్స్లో కూడా యూజర్ మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. సో మీరు యూజర్ మేనేజ్మెంట్ సైడ్ మీరు ఏమైనా చేస్తుంటారా? అంటే డే టు డే యాక్టివిటీస్లో కానీ చేస్తాం బ్రో. అంటే ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్? అదే పర్మిషన్స్ ఇస్తాము, పర్మిషన్ మాడిఫై చేస్తాము, ఓకే, అదే యూజర్ యాడ్ చేస్తాము. యూజర్ యాడ్ చేయము, అది ప్రొసీజర్ చూసుకుంటది. అంటే ఎగ్జిస్టింగ్ యూజర్ ని పర్మిషన్ చేంజెస్ చేస్తాం. ఓకే, సో అంటే మీరు యాక్టివ్ డైరెక్టరీలోనా లేకపోతే డైరెక్ట్గా త్రూ డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తారా? ఆహా, లైక్ ఆల్రెడీ Okay. ఫోల్డర్స్ యూజర్ అసైన్ అయి ఉంటారు కదా, ఆ గ్రూప్స్ ఉంటాయి కదా, అవును. ఆ గ్రూప్స్ కి యాడ్ చేస్తాం. ఓకే, సో అంటే ఉన్నదానికే మీరు డైరెక్ట్గా టచ్ చేస్తారు. దేర్ ఈజ్ సమ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్స్ ఎలాగంటే యాక్టివ్ డైరెక్టరీ సెటప్ కూడా ఉంటుంది. సో మీకు ఏమైనా యాక్టివ్ డైరెక్టరీ సెటప్ ఉందా అనేది అడుగుతున్నాను అనమాట. యాక్టివ్ డైరెక్టరీలో కూడా కొన్ని యాక్సెస్ రైట్ చేస్తాం అన్నమాట. లైక్ సేమ్ థింగ్, మనం యాక్టివ్ డైరెక్టరీ కొన్ని ప్యానెల్ అవైలబుల్ ఉంటుంది, గ్రాఫికల్ యూజర్ కానీ అలాగా. సో ఇప్పుడు మీరు చేసే యూజర్లన్నీ కూడా లోకల్గా మీ సర్వర్లో ఉంటాయా? సర్వర్ లో క్రియేట్ చేస్తారు సపరేట్, అది సపరేట్ రిక్వెస్ట్ అది. అంటే బై డిఫాల్ట్ అది /etc పాస్వర్డ్లో ఉంటుందా ఆ యూజర్ యొక్క ఇన్ఫర్మేషను, లేకపోతే అవైలబుల్ ఉండదా? ఇప్పుడు అంటే అవైలబుల్ ఉండకపోతే ఉండదు కొన్నిసార్లు, అప్పుడు దానికి సపరేట్ గా క్రియేట్ చేస్తాం. దాన్నే యాక్టివ్ డైరెక్టరీ ఫేజ్ అంటారన్నమాట. అంటే సర్వర్ లోకల్గా అవైలబుల్ లేకపోతే కొన్ని సెట్ ఆఫ్ సర్వర్స్ ఎన్విరాన్మెంట్స్ ఏం చేస్తుంటాయంటే దే నాట్ ప్లేసింగ్ ఇన్ టు ద లోకల్ మెకానిజం. యాక్టివ్ డైరెక్టరీ అనేది సింపుల్గా చెప్పాలంటే మనకు ఒక సెంట్రలైజ్డ్ యూజర్ డేటా అన్నట్టు. అంటే క్లయింట్స్ అంతా కూడా మనకు దీని ద్వారా కనెక్ట్ అవుతారు. సింపుల్గా చెప్పాలంటే నీ ల్యాప్టాప్, సో మీ ఆఫీస్ ల్యాప్టాప్ మీరు ఎప్పుడైనా లాగిన్ అయినప్పుడు త్రూ డొమైన్ ద్వారా లాగిన్ అవుతారు. ఎప్పుడైనా గమనించావా? ఫర్ ఎగ్జాంపుల్ wipro.com, infosys.com. ఓకే, సో డొమైన్ ద్వారా లాగిన్ అవుతావు. సో మీ ఆఫీస్లో ఒక 1 lakh ల్యాప్టాప్స్ ఉంటే నువ్వు ఏ ల్యాప్టాప్లో ఉన్నా లాగిన్ అవ్వచ్చు త్రూ ఈ డొమైన్ అన్నమాట. సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ద సెంట్రలైజ్డ్ మెకానిజం ఆఫ్ యూజర్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ యాక్టివ్ డైరెక్టరీ అనేది యూజబుల్గా అండర్ ద కంట్రోల్ ఆఫ్ మనకి విండోస్ టీమ్ కానీ లేకపోతే ఐఏఎం టీమ్ కానీ ఉంటారన్నమాట. ఐఏఎం టీమ్ కానీ యూఏఎం టీమ్ కానీ అంటే సమ్ యూజర్ మేనేజ్మెంట్ టీమ్ అనే వాళ్ళు ఉంటారు. ఇట్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎమ్. సమ్ ఆఫ్ ద కేసెస్ మనం ఈ యాక్టివ్ డైరెక్టరీలో సేమ్ ఇప్పుడు మీరు ఎలా అడిషన్ చేస్తున్నారో మాడిఫై చేస్తున్నారో ప్రతిదీ ఇన్ ద సేమ్ వే యువర్ ఆల్సో కెన్ డూ ఇట్. ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా మీరు కూడా చేయొచ్చు, కానీ యు ఆర్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డిలీట్ అండ్ అడిషన్. సో ఓన్లీ వెరిఫై చేయడానికి మాత్రమే కొన్నిసార్లు యాక్సెస్ ఇస్తారు. మా ఎన్విరాన్మెంట్లో వీ హ్యావ్ యాక్టివ్ డైరెక్టరీ కన్సోల్ అనేది మాకు అవైలబుల్ ఉందన్నమాట. సో ఆ కన్సోల్ ద్వారా మనకు బేసిక్గా ఏంటి అంటే యాక్టివ్ డైరెక్టరీలో ఉందా లేదా, ఓకే, సో డీటెయిల్స్ ఉన్నాయా లేదా, ఏమన్నా లాక్ అయిందా, ఈ గ్రూప్లో ఉందా లేదా, అంటే సేమ్ మనం కన్సోల్లో ఏ రకంగా చెక్ చేస్తున్నామో అదే గ్రాఫికల్ యూజర్లో కూడా మనం చెక్ చేయడానికి మనము చేయొచ్చు అన్నమాట. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. సో ఈ రకంగా కాకుండా దెర్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఏరియా వీ కెన్ పర్ఫార్మ్ ఇన్ టు ద యూజర్ మేనేజ్మెంట్. సో యూజర్ మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి వీ హ్యావ్ ఎ 2 థింగ్స్, ఒకటి యూజర్స్, ఒకటి గ్రూప్స్. సో వాట్ ఈస్ ఎ యూజర్? యూజర్ అంటే ఏం చెప్తావు? సో యూజర్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్ అన్నట్టు, రైట్? సో
అంటే ఒక యూజర్కి సంబంధించి హీ హ్యావ్ సెట్ ఆఫ్ ద క్యారెక్టర్స్, హీ హ్యావ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఒక యూజర్ కింద ఉంటుంది. అదే గ్రూప్ కింద తీసుకునేటప్పటికి ఎలా ఉంటుంది? ద గ్రూప్ ఈజ్ ఎ కన్సిస్టింగ్ ఆఫ్ సెట్ ఆఫ్ ఓకే పాలసీస్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గ్రూప్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కాలేజే తీసుకున్నాం అనుకో, కాలేజీలో సిస్టమ్ తీసుకుంటే ఓకే దట్ విల్ బి హ్యావింగ్ ద పాలసీస్ ఆఫ్ ద గ్రూప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ గ్రూపు, అది ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ బీకామ్ ఆర్ సంథింగ్, వాట్ ఈస్ ద పాలసీస్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద వర్క్, ఇవన్నీ కూడా డిఫైన్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ మోర్ ఓవర్ సో దానికి సంబంధించి సమ్ ఆఫ్ ద ప్రివిలేజెస్ కూడా ఉంటాయి. ఎవ్రీ గ్రూప్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ ప్రివిలేజెస్. ప్రివిలేజెస్ మీన్స్ ఎవరు ఆథరైజ్డ్ యూజర్స్, ఎవరు నాన్ ఆథరైజ్డ్ యూజర్స్. అండ్ మోర్ ఓవర్ వీ కెన్ గివ్ ద ప్రివిలేజెస్ ఆఫ్ అడిషన్, డిలీషన్, మోడిఫికేషన్, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ని కూడా మనము యాడ్ ఆన్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. సో ఆబ్వియస్లీ నీకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు బి గో ఇన్ డీపర్ ఆఫ్ దాట్. సో బేసికలీ వీఆర్ గోయింగ్ విత్ ద త్రీ టైప్స్ ఆఫ్ ద కమాండ్ లైక్ యూజర్ యాడ్, యూజర్ డెల్ అండ్ యూజర్ మోడ్. సో యూజర్ అడిషన్ అనేది మనం ఇక్కడ నుంచి చేస్తాము. డిలీషన్ అనేది ఇట్ విల్ బి పర్ఫార్మింగ్ బై యూజర్ డెల్. అండ్ యూజర్ మోడిఫికేషన్ అనేది మనం యూజర్ మోడిఫికేషన్ అనే కమాండ్ ద్వారా మనం పర్ఫామ్ చేస్తాము. అండ్ మోర్ ఓవర్ స్లాష్ ఈటీసీ పాస్వర్డ్ అండ్ స్లాష్ ఈటీసీ షాడో. సో ఈ రెండిటి గురించి ఏమైనా ఐడియా ఉందా? వాట్ ఎగ్జాక్ట్లీ ద డిఫరెన్స్? వాట్ ఈస్ ద స్లాష్ ఈటీసీ పాస్వర్డ్ అండ్ స్లాష్ ఈటీసీ షాడో? ఏం డిఫైన్ చేయొచ్చు? పాస్వర్డ్ అంటే యూజర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. ఓకే, ఏం ఎంట్రీస్ ఉంటాయి ఇప్పుడు ఇంటర్వ్యూలో? సో ద ఇంటర్వ్యూయర్ విల్ ఆస్క్ యూ దట్. సో నేను చూస్తున్న ఇంటర్వ్యూలో అయితే ద ఇంటర్వ్యూయర్ విల్ ఆస్క్ యూ దట్ వాట్ ఆర్ ద ఎంట్రీస్ విల్ బి దేర్. ఇప్పుడు పాస్వర్డ్ అని తీసుకున్నాం అనుకో, పాస్వర్డ్లో ఏం ఎంట్రీస్ ఉంటాయి? మేబీ ఆల్ యూజర్ డీటెయిల్స్, ఏ గ్రూప్స్ సో ఇట్ విల్ బి పర్మిషన్స్. కన్సిస్టింగ్ గా అప్రాక్సిమేట్లీ ఒక 5 to 6 ఎంట్రీస్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇలాగే యూజర్ ఇన్ఫర్మేషన్, గ్రూప్ డీటెయిల్స్, యూజర్ ఐడి, గ్రూప్ ఐడి, హోమ్ డైరెక్టరీ, షెల్ ఇన్ఫర్మేషన్. సో విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద పర్టికులర్ యూజర్, ఆ పర్టికులర్ యూజర్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ థింగ్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద ఇంటర్వ్యూయర్. సో స్లాష్ ఈటీసీ పాస్వర్డ్ అనగానే ఓకే బై డిఫాల్ట్గా అది యూజర్కి సంబంధించిన ప్రైమరీ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదే షాడో అనే సంబంధించేటప్పటికి ఇట్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ యూజర్ ఇన్ రిలేటెడ్ టు ద పాస్వర్డ్. అంటే ఆ పాస్వర్డ్ ఎప్పుడు క్రియేట్ చేశాము, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, వాట్ ఈస్ ద మ్యాక్సర్ అటెంప్ట్స్, ఓకే మినిమమ్ అటెంప్ట్స్, ఈ టైప్ ఆఫ్ ఎంట్రీస్ అన్నీ కూడా పాస్వర్డ్ రిలేటెడ్ స్టఫ్ అంతా కూడా మనకి షాడో ఫైల్లో ఉంటుందన్నమాట. సో దెర్ ఈజ్ సమ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ పీపుల్ విల్ ఆస్క్ యూ దట్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ హోమ్ డైరెక్టరీ. హోమ్ డైరెక్టరీ ఎందుకు మనం క్రియేట్ చేసుకోవాలి? కాంట్ వి క్రియేట్ విత్ హోమ్ డైరెక్టరీ? హోమ్ డైరెక్టరీ క్రియేట్ చేయకుండా చేయలేమా? హోమ్ డైరెక్టరీ ఈజ్ అ మ్యాండేటరీ. హోమ్ డైరెక్టరీ లేకపోతే ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ రూట్ ఫైల్ సిస్టమ్ కింద వచ్చేస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద హోమ్ డైరెక్టరీ? బికాస్ వన్ ఆఫ్ ద గై క్లియర్లీ ఇది అడిగాడు మన ఇంటర్వ్యూలో. హోమ్ డైరెక్టరీ పర్పస్ ఏంటి? హోమ్ డైరెక్టరీ పర్పస్ ఏంటి? వై ఐ నీడ్ టు క్రియేట్ అ హోమ్ డైరెక్టరీ? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. లెట్ ఇట్ బి యువర్ అ పార్ట్ ఆఫ్ ఏదో ఒక కంపెనీ తీసుకుందాం. లెట్ ఇట్ బి యువర్ అ పార్ట్ ఆఫ్ విప్రో అనుకుందాం. సో బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద విప్రో నీకు సంబంధించిన డేటా అంతా కూడా ఒక పర్టిక్యులర్ ఫోల్డర్లో లోడ్ అయి ఉంటుంది, రైట్? అంటే సో నువ్వు విప్రోలో ఎప్పుడు జాయిన్ అయ్యావు, విప్రోలో ఏ ఏ ప్రాజెక్ట్స్ చేసావు, ఓకే ఎన్ని సంవత్సరాలు టెన్యూర్ ఉన్నావు, ఏ ఏ డెసిగ్నేషన్స్ వెళ్ళావు, అండ్ ఎప్పుడు నువ్వు మూవ్ ఆన్ అయిపోయావు, అంటే కంపెనీ నుంచి బయటకు ఎప్పుడు వెళ్ళిపోయావు. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద పర్టికులర్ కంపెనీ లెవెల్. ఇదే రకంగానే ఒక్కొక్క ప్రాజెక్ట్ లెవెల్లో కూడా నీ హోమ్ డైరెక్టరీ అనేది ఏం డిఫైన్ చేస్తుంది?
నీకు యూజర్ డీటెయిల్స్, పాస్వర్డ్ డీటెయిల్స్, షెల్ డీటెయిల్స్, యాక్సెస్ డీటెయిల్స్, ఈ రకంగా సెట్ ఆఫ్ పాలసీస్ అండ్ క్యారెక్టర్స్ కూడా డిఫైన్ చేస్తుంది. నీకు బ్యాష్ ప్రొఫైల్ అనేది హోమ్ డైరెక్టరీలో ఎప్పుడైనా గమనించావా? cd/home/ ఓకే, అక్కడ చూసుకుంటే నీ యూజర్ ఐడీలకి అక్కడ బ్యాష్ ప్రొఫైల్ అండ్ బ్యాష్ హిస్టరీ అని ఒకటి ఉంటాయి. ఎప్పుడైనా గమనించావా? అవును. సో ఇట్ విల్ డిఫైన్ యూ దట్. ఓకే, అది ఏం డిఫైన్ చేస్తుంది అంటే నీ యూజర్కి సంబంధించి నీకు ఏ యాక్సెస్లు ఉన్నాయి అని మొత్తం అంతా కూడా అది డిఫైన్ చేస్తుంది అన్నమాట. సో బేసిక్గా ద పర్పస్ ఆఫ్ ద హోమ్ డైరెక్టరీ ఏంటి అంటే ఇండివిజువల్ ట్రాకింగ్. సో మీ ప్రాజెక్ట్లో 40 మంది ఉన్నారనుకోండి, 40 మంది హోమ్ డైరెక్టరీలో వచ్చి కూర్చుందంటే సో దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ అంబిగ్యూటీ అనేది జరగచ్చు. ఓకే, cd/home ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక డైరెక్టరీ ఉందనుకో, లేకపోతే ఒక ఫైల్ ఉందనుకో. సో ఇక్కడ లేదు. సో ప్రజెంట్ లేదు. సో నీకు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి వచ్చేటప్పటికి నీకు బ్యాష్ హిస్టరీ అండ్ బ్యాష్ అని ఒక 2 ఫైల్స్ ఉంటాయి. ఏం లేదు, యాక్చువల్గా దట్ కన్సిస్టింగ్ ఆఫ్ మామూలుగా కొన్ని కంపెనీస్లో, ఇప్పుడు మీ కంపెనీలో మీరు సర్వర్కి ఎలా లాగిన్ అవుతారో డైరెక్ట్గా గేట్వే నుంచి మీరు ఎస్ఎస్హెచ్ అవుతారా, లేకపోతే ఇండివిజువల్గా మళ్ళీ లాగిన్ అవుతారా? ఎస్ఎస్హెచ్ ఎస్ఎస్హెచ్ అవుతారు. అంటే సింపుల్గా ఎస్ఎస్హెచ్ చెప్పాలంటే ఉంది, ప్లస్ ఇండివిజువల్ గా పెన్ కి యూజ్ చేసుకుని కూడా లాగిన్ అవుతాం. ఓకే, దట్ ఈస్ ద సేమ్ సినారియో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీ గేట్వే సర్వర్ అయితే నువ్వు గేట్వే సర్వర్ నుంచి డైరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్హెచ్ మేబీ విత్ రూట్తో కానీ, ఓకే, లేకపోతే సర్వర్ ఐపీతో కానీ లాగిన్ అయిపోతారు, రైట్? సో ఈ రకంగా లాగిన్ అవుతారు. సో ఈ రకంగా లాగిన్ అయినప్పుడు ఆ కొత్త సర్వర్కి, అంటే వాట్ ఎవర్ ద సర్వర్ యువర్ డెస్టినేషన్ సర్వర్ లాగింగ్, ఆ కనెక్టివిటీకి సంబంధించిన ఆ పాస్వర్డ్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషను అండర్ ద బ్యాష్ ప్రొఫైల్లో నీకు ఇంజెక్ట్ అయి ఉంటుంది. సో ఈ బ్యాష్ ప్రొఫైల్లో ఏం చేస్తారు అంటే దే విల్ రైట్ సమ్ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ప్రతిసారి కూడా నీ యాక్టివ్ డైరెక్టరీతో సింక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 45 డేస్కి నువ్వు పాస్వర్డ్ మార్చేస్తుంటావు, గమనించావా? 45 డేస్కి 90 డేస్కి పాస్వర్డ్ మారుస్తుంటావు. ఓకే, అయితే మార్చుకుంటాం. సో మీరు ప్రతి సర్వర్లోనూ మారుస్తారా, లేకపోతే ఏదో ఒక సర్వర్లో మారిస్తే ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుందా? కొన్నిసార్లు ఎవ్రీ 12 అవర్స్ తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది, ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అవ్వదు. అంటే ఇన్ కేస్ ఇష్యూ వచ్చిందంటే పాస్వర్డ్ తో మాకు హ్మ్. మాకు జంప్ సర్వర్ తో మేము లాగిన్ అయిపోతాం కదా బ్రో ఫస్ట్. హ్మ్, హ్మ్, హ్మ్. అదే ఫైనల్. ఇంకా ఆ తర్వాత నుంచి ఎస్ఎస్హెచ్ తో పర్టికులర్ సర్వర్ తో లాగిన్ అయిపోతాం. అంటే ఏమవుతుంది అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్పాలంటే నువ్వు జంప్ సర్వర్లో పాస్వర్డ్ మార్చావు. సింపుల్గా చెప్పాలంటే ఇది నా జంప్ సర్వరు. ఈ జంప్ సర్వర్కి నువ్వు పాస్వర్డ్ మార్చావు, రైట్? సో మారిస్తే మీ ఎన్విరాన్మెంట్లో లిటిల్ బి ఒక 4000 సర్వర్స్ ఉన్నాయి. ఈ 4000 సర్వర్స్కి నువ్వు ఎటువంటి చేంజెస్ చేయట్లేదు, అంటే పాస్వర్డ్ పరంగా నువ్వు ఎటువంటి చేంజెస్ చేయట్లేదు. సో ఇది బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుందంటే ఈ జంప్ సర్వర్లో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎన్విరాన్మెంట్లు, అంటే నేను ప్రీవియస్ చేసిన మా ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేదంటే లెట్ ఇట్ బి పాస్వర్డ్ నీకు వార్నింగ్స్ వస్తాయి, ఒక 5 రోజుల నుంచి 7 రోజుల నుంచి వార్నింగ్స్ వస్తాయి. వచ్చినప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేసుకోమంటుంది, నువ్వు చేంజ్ చేసుకుంటావు. ఇన్ కేస్ ముందే చేంజ్ చేసుకుంటే ఏమవుతుంది, ఇట్ విల్ గోయింగ్ టు ద రిఫ్లెక్ట్ ఇన్ టు ద నాన్ బిజినెస్ అవర్స్, లేకపోతే మినిమం 12 అవర్స్ ఇంటర్వెల్ అనేది ఉంటుంది. యాక్టివ్ డైరెక్టరీ కూడా నీకు ఇమీడియట్గా సింక్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను షిఫ్ట్లో జాయిన్ అయ్యాను, పాస్వర్డ్ ఎక్స్పైర్ అని వచ్చింది, మార్చాను. కానీ కొన్ని సర్వర్స్లో ఏమంటుంది, నా పాత పాస్వర్డ్ తీసుకుంటుంది, లేకపోతే నా పాస్వర్డ్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు అంటే దిస్ ఈజ్ ద కాల్ సింక్ అప్ ఇష్యూస్ అంటారన్నమాట. సింక్ ఇష్యూస్ అంటారు. అంటే నీ యాక్టివ్ డైరెక్టరీ పాస్వర్డ్ నీ రియల్ టైం పాస్వర్డ్కి సింక్ అవ్వట్లేదు. సో ఇలాంటప్పుడు మామూలుగా ఏం చేస్తుంటారు అంటే ఒకటి ఫోర్స్ఫుల్గా సింక్ చేయడం యాక్టివ్ డైరెక్టరీ సైడ్. అంటే వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ అప్డేట్ చేస్తారంట. అప్డేట్ చేసి వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఇది పాస్వర్డ్ అని అప్డేట్ చేస్తారు. లేదు అనుకుంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఇంటర్వెల్. అంటే మామూలుగా అయితే చాలా కంపెనీస్లో 3 గంటలు, 6 గంటలు, 12 గంటలు ఈ రకంగా ఇంటర్వెల్ ఉంటుందన్నమాట.
ఆ ఇంటర్వెల్ తర్వాత ఆటోమేటిక్గా ఇట్ విల్ బి రిఫ్లెక్టింగ్ ఆన్ ఆల్ 4000 సర్వర్స్. ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అనేది అయిపోతుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ గమనిస్తే బేసిక్గా మనకు సర్వర్ సైడ్ వాట్ ఆర్ ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు బి టేకప్. సో మనకి షాడో అనేది ఇట్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ యువర్ పాస్వర్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో చేజ్ కమాండ్ గురించి ఐడియా ఉందా? నో బ్రో. చేజ్ -l ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ అని కొట్టామనుకో, సో దిస్ ఈజ్ పర్టికులర్ యూజర్, ఒక పర్టికులర్ టెస్ట్ అనే ఒక యూజర్ ఉన్నాడు. ఓకే, ఈ యూజర్ సంబంధించిన ఎంటైర్ షాడో రిలేటెడ్ స్టఫ్ ఇది. అంటే తను ఎప్పుడు లాగిన్ అయ్యాడో, ఎప్పుడు పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది, ప్రజెంట్ ఇన్యాక్టివ్గా ఉందా యాక్టివ్గా ఉందా, ఎన్ని అటెంప్ట్స్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు, ఎన్ని వార్నింగ్స్ ఇవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు కూడా రియల్ టైంలో మీకు ఎప్పుడైనా గమనిస్తే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఏదన్నా టూల్స్ కానీ ఆఫీస్లో టూల్స్ కానీ ఉపయోగించినప్పుడు, ఎప్పుడైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయినప్పుడు టాప్ లెఫ్ట్లో కానీ టాప్ రైట్లో కానీ నువ్వు ఎప్పుడు లాస్ట్ లాగిన్ అయ్యావో అని మెసేజ్ కనిపిస్తుంది. ఎప్పుడైనా గమనించావా? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐలు, ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కొన్ని బ్యాంకింగ్స్కి అయితే వాడు చాలా బోల్డ్గా హైలైట్ చేస్తాడు, నువ్వు లాస్ట్ 2 రోజుల క్రితము అంటే ఈ పర్టికులర్ టైంలో ఈ పర్టికులర్ డేట్లో ఇన్ని సెకండ్స్కి నువ్వు లాగిన్ అయ్యావు, దిస్ యువర్ లాస్ట్ లాగిన్ అని చూపిస్తాడు, నీకు మెసేజ్ కూడా పంపిస్తాడు. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే ఆ మెసేజ్ అనేది ఫీడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఫైల్ నుంచి వస్తుంది. దిస్ ఫైల్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ షాడో ఫైల్. ఓకే, షాడో ఫైల్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ని వాడు నీకు బ్యూటిఫుల్గా చూపిస్తాడన్నమాట. అదే రకంగానే నీ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోవడానికి ముందు ఒక వారం రోజుల ముందే కొన్ని కంపెనీలు అయితే 1 మంత్ నుంచే నీకు టార్చర్ పెడుతూ ఉంటారు. ఈఎంఐ రిమైండర్ లాగా నీ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది, నువ్వు రెడీగా ఉండు, రీసెట్ చేసుకో అని చెప్పి నీకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఎస్పెషలీ ఫ్రమ్ ఎస్ఎస్ఓ పాస్వర్డ్స్ కానీ కొన్ని సెట్ ఆఫ్ పాస్వర్డ్స్ ఎప్పుడైనా గమనించావా? ఆ బేసిక్ ఎక్కడి నుంచి వస్తుంది? వీడు ఇక్కడి నుంచి వస్తుంది. ప్రజెంట్లీ ఐఎమ్ హియర్ బై డిఫాల్ట్ 7 days. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ 7 days ఈజ్ ప్రిఫరబుల్. 7 రోజుల టార్చర్ మనం భరించలేము. కొన్ని కంపెనీలు ఏం చేస్తాయి, ఈ ప్రాసెస్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉంటాయి, అంటే ఈ బ్యాంకింగ్ డొమైన్, టెలికాం డొమైన్, అలాంటి కంపెనీస్ ఏం చేస్తాయి 1 month నుంచే ముందు పెట్టేస్తాయి. మా కంపెనీలు అయితే 1 రోజుల ముందు నుంచి ప్రతిరోజు లేవగానే ఏదో మంగళహారతి లాగా అదొక మెయిల్ ఉంటుంది అన్నమాట మన ఇన్బాక్స్లో. రాగానే అదే ఫస్ట్ మెయిల్ ఉంటుంది. అంటే యూజువల్గా అయితే మనం ఎప్పుడు కూడా ఫస్ట్ రీస్టార్ట్ చేయము, మనం చేసేది ఎప్పుడు కూడా 60వ రోజు లేకపోతే 15వ రోజే చేస్తాము, లేకపోతే 1 day ముందు. సో బట్ జనరలీ కానీ ఈ ప్రాసెస్ అనేది ఇట్ విల్ హెల్ప్ యూ లాట్. సో బీయింగ్ ఏ హ్యూమన్ మనం ఎప్పుడు కూడా బిట్ ఆఫ్ లేజీ లేకపోతే చూద్దాంలే అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉంటాం. అంటే వీఆర్ నాట్ ప్రయారిటైజింగ్ ద సమ్ ఆఫ్ సిచ్యువేషన్ దో వి నో ద ఇంపాక్ట్ ఆల్సో. అంటే నీకు ఆ పాస్వర్డ్ పనిచేయకపోతే ఆ రోజు ఏ రకంగా ఉంటుందో నీకు తెలుసు కూడా మనం చేయము, చూద్దాము అనుకుంటాము. ఓకే, అలాంటి కైండ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో టు అవాయిడ్ ద సిచ్యువేషన్ ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తున్నాయి, పీపుల్ ఆర్ ట్రాకింగ్ హౌ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ యు ఆర్ గివింగ్ టు ద ఎన్విరాన్మెంట్, అదేర్ ఆఫ్ ప్రాసెస్ అంటాడు హెచ్ఆర్హెచ్. అంటే నువ్వు 15 రోజులకి ఎక్స్పైర్ అయిపోతుందంటే చాలామంది ఏం చేస్తారు, మన కంపెనీలో ఎప్పుడు కూడా కొన్ని సిన్సియర్ బ్యాచెస్ ఉంటాయి. అంటే వచ్చిన మెయిల్ వచ్చిన ఫస్ట్ రోజే పని అయిపోతుంది, అలాంటి వాళ్ళు ఉంటారు. సో దే ఆర్ క్యాలిక్యులేటింగ్ దోస్ థింగ్స్ ఆల్సో. ఎస్పెషల్లీ మీరు 1-to-1కి వెళ్తే ఓకే, నవ్ డేస్ పీపుల్ ఆర్ క్యాలిక్యులేటింగ్ నీకు ఎన్ని రిమైండర్లు వచ్చాయి, నువ్వు ఎంత లేజీగా చేస్తున్నావు, ఇది కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అంటే ఇదనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మ్యాండేటరీ కోర్సెస్ వస్తాయి, అవి కూడా అంటే నీకు ఎన్ని రిమైండర్లు వచ్చాయో కూడా వాళ్ళ దగ్గరికి, మీ మేనేజర్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అంటే 7 daysకి అతనికి వెళ్ళాలి, అంటే 7 daysకి హీ నీడ్ టు బి కంప్లీట్. సో ఓకే, 7 daysలో 2 times అనేది ఇట్స్ ఓకే బేస్డ్ ఆన్ అవైలబిలిటీ. కానీ లాస్ట్ 7 వరకు ఉన్నావు అంటే ద వే ఆఫ్ యువర్ ఇంప్లిమెంటింగ్ ద ప్రయారిటైజింగ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది హీఈస్ నాట్ అప్ టు ద మార్క్ అన్న లెవెల్లో ఇప్పుడు హెచ్ఆర్ వాళ్ళు దీన్ని కూడా
హెచ్ఆర్ పాలసీస్లో యాడ్ చేస్తున్నారు. రైట్. సో మా కంపెనీలో ఇవి కూడా జరిగాయి అన్నమాట రీసెంట్ లే ఆఫ్స్లో. ఓకే, జస్ట్ Oh my ఇన్ఫర్మేషన్. God. ఓకే, Because of this. Uh, అంతే కదా. మీన్స్ యు ఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ ఇంపాక్ట్ ఆఫ్ ద థింగ్. 1 2 ఈజ్ నెగ్లిజిబుల్, బట్ 5 6 ఈజ్ ద నాట్ అక్సెప్టబుల్. You're not following company policies. ఎస్. సో అవి కూడా చేస్తున్నాయి ఇప్పుడు రీసెంట్గా. అవి కూడా 1 to 1లో మీ మేనేజర్ని కూడా డిస్కస్ చేయమంటున్నాయి ఇప్పుడు. ఓకే. Mhm. సో అల్టిమేట్గా ఓకే, ఆ పార్ట్ వదిలేస్తే ద ఫీడ్ ఫ్రమ్ ద స్లాష్ ఈటీసీ షాడో. సో ఇక్కడ ఏంటంటే స్లాష్ ఈటీసీ షాడో అనేది బేసిక్గా మనకి ఫీడ్ ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. దీనిలో ఏదైనా మాడిఫై చేసుకోవాలన్నా కూడా హియర్ బై యూజింగ్ ద చేజ్ కమాండ్. ఈ చేజ్ కమాండ్ అనేది ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ వన్ యూజర్ కమింగ్ టు ద పిక్చర్. యూజర్ ఏం చెప్పాడు, సి బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద యూజర్ హీ ఈజ్ ఆల్వేస్ ప్రిడామినెంట్, అంటే డామినేట్ చేయాలని చూస్తాడు. అంటే వాడు పాస్వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము, మనం ఏం చేసాము 7 డేస్కి 6th నైట్ మనం ఎక్స్పైర్ అయిపోయే టైంలో మనం పాస్వర్డ్ రీసెట్ చేసాము. ఓకే. సో రీసెట్ చేసాము, అది ఆటోమేటిక్గా ఏడీ లెవెల్లో రిఫ్లెక్ట్ అవ్వలేదు, అంటే ఇమ్మీడియట్గా రిఫ్లెక్ట్ అవ్వలేదు, మేబీ ఇంటర్వెల్ టైం గ్యాప్లో. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, నువ్వు లాగిన్ అవ్వలేకపోతావు. రైట్. సో Yeah. లాగిన్ అవ్వలేకపోతే ఏమవుతుంది, సో నువ్వు టికెట్ రైట్ చేస్తావు, రైట్ చేసి మాట్లాడతావు, మాట్లాడిన తర్వాత యు ఆర్ ట్రయింగ్ టు బీ గివ్ ద మ్యాక్సిమం ప్రెషర్ ఆన్ ద సపోర్ట్ పర్సన్కి ప్రెషర్ ఇవ్వాలని చూసుకుంటావు. ఆ టైంలో ద గై విల్ గో ఇన్ టు ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్, చేజ్ కమాండ్. ఈ చేజ్ కమాండ్ అనేది ఫస్ట్ యూజర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత యూజర్ ఉన్నాడా లేదా చెక్ చేసుకున్న తర్వాత పర్టికులర్ చేజ్ అనేది స్టేటస్ ఆఫ్ ద థింగ్ లిస్ట్, ఆ యూజర్ యొక్క పాస్వర్డ్ ఉందా లేదా, ఎక్స్పైర్ అయిపోయిందా ఏంటి అనేది మొత్తం తెలిసిపోతుంది. సో యూ సెట్ దట్ యూ రీసెట్ ద పాస్వర్డ్, బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ దట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ టు ద ఇన్ టైమ్. దానివల్ల నీ యాక్టివ్ డైరెక్టరీలో ఏమవుతుంది, ఎక్స్పైర్డ్ అని డేట్ వచ్చేస్తుంది. సో ఆ ఎక్స్పైర్డ్ అని వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు మోడిఫై ద థింగ్స్. సో అప్పుడు మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది, పాస్వర్డ్ని రీసెట్ చేయాల్సి. సో మీరు జనరల్గా చేస్తూ ఉంటారు కదా, పాస్వర్డ్ కమాండ్ ఇచ్చేసి సో పాస్వర్డ్ రీసెట్ అలాగే రీసెట్ చేయాల్సి వస్తుంది. సో బట్ ద థింగ్ ఈస్ దట్ బిఫోర్ యు ఆర్ రీసెట్టింగ్ ద పర్సన్ విల్ ఆస్క్ యూ దట్ ఎక్స్ప్లెనేషన్ వై ఇట్ ఈస్ హ్యాపెన్, ఆర్ బిజినెస్ పార్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, ఎందుకు ఇది జరగలేదు. సో ఈ టైప్ ఆఫ్ ప్రివిలేజెస్ కూడా జరుగుతాయి. సో నేను చేసిన కంపెనీలో ఈ టైప్ ఆఫ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మీ మేనేజర్ని లూప్ చేసి నువ్వు మెయిల్ కొట్టాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించుకో, మీ మేనేజర్ సైకో అనుకో, ఈ ఫైళ్ళు అంతే. కూడా తీసుకెళ్ళి ఈ ఫైళ్ళు కూడా తీసుకెళ్ళి ప్రతిరోజు చిట్టాలాగా రాగానే నీకంటూ ఒక పాయింట్ బుక్ పెట్టుకుంటాడు. అంటే Yeah. సో జస్ట్ సేయింగ్ ద థింగ్స్. అంటే మనకి సర్వర్ సైడ్ ఇక్కడ మనం ప్రతిదీ కూడా మార్చుకోవచ్చు అన్నమాట. అంటే మినిమం ఏజు, మ్యాక్సిమం ఏజు, అండ్ పాస్వర్డ్ లాస్ట్ ఎప్పుడు చేంజ్ చేసాము, ఎక్స్పైరీ వార్నింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 7 బదులు 20 కావాలి, ఓకే, ఇన్యాక్టివా లేదా, లేకపోతే సో ఏదైనా మనం మాడిఫై చేయాలన్నా ఎక్స్పైరీ డేట్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాజెక్ట్స్కి ఇఫ్ యూ లాగిన్ యాజ్ ఎ కాంట్రాక్టర్, ఓకే, సో వాడు నీకు ఎంటైర్ 1 ఇయర్ ఇవ్వడు. ఎప్పుడైనా గమనించావా, ఏదైనా ఒక ప్రాజెక్ట్ జాయిన్ అయినప్పుడు ఎవ్రీ క్వార్టర్కి నీకు రెన్యూ చేస్తూ ఉంటాడు నీ ఎండ్ టైం అనేది. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ద థింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12వ తారీఖు 12/2027 ఈజ్ ద యువర్ ఎక్స్పైరీ డేట్. ఆ రకంగా మళ్ళీ వాడు ఏం చేస్తాడు, మారుస్తూ ఉంటాడన్నమాట. సో వాడు ఈ రకంగా మనం మోడిఫికేషన్స్ అనేవి కొన్ని చేస్తూ ఉంటాడు. లేదు అనుకుంటే మనం నెవర్ పెట్టేసుకోవచ్చు. నెవర్ ఈజ్ నథింగ్ బట్ ఓకే, ఎప్పుడైనా కూడా మనము మాడిఫై చేసుకోవచ్చు. అంటే అది ఇంకెప్పుడు ఎక్స్పైర్ అవ్వదు. నువ్వు డేట్ ఇచ్చావనుకో ఇక్కడ నెవర్ బదులు ఆ పర్టికులర్ డేట్కి ఎక్స్పైర్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద ఫీడ్ బేసికలీ కమింగ్ ఫ్రమ్ ద షాడో ఫైల్కి సంబంధించి ఈ ఫీడ్ అనేది బేసిక్గా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ నుంచి వస్తుంది. సో దట్ ఈస్ ద సేమ్ థింగ్. సో ఆల్రెడీ యూ అవేర్ ఆఫ్ యూజర్ క్రియేషన్ కాబట్టి జస్ట్ ఐమ్ టేకింగ్ ద సమ్ ఆఫ్. సో మీరు ఏ కమాండ్స్ వాడతారు అంటే యూజర్ మేనేజ్మెంట్ సైడ్ ఒకసారి చెప్తే దాని ప్రకారం.
జస్ట్ ఇదే యూజర్ యాడ్ వాడతాం. డెలీషన్ అయితే మాకేం ఉండదు, మాకు ఆ లెవెల్ ఆబ్వియస్ పర్మిషన్. డిలీషన్ ఉండదులే. డిలీషన్ అండ్ ఇంటర్వ్యూ టైంలో కూడా పీపుల్ విల్ మే ఆస్క్ యూ దట్. డిలీషన్ అండ్ క్రియేషన్ ఈ రెండు కూడా మన చేతిలో ఉండవు. ఓకే, సో ద ప్రైమరీ థింగ్ ఇస్ దట్ డిలీషన్ క్రియేషన్కి ప్రైమరీగా మనీ ఈజ్ ద ప్రైమరీ ఆస్పెక్ట్. ఓకే, ఇప్పుడు నువ్వు నెట్ఫ్లిక్స్ అకౌంట్ తీసుకున్నావు, యూజర్ని క్రియేట్ చేయాలన్నా ఆ యూజర్ని సస్పెండ్ చేయాలన్నా, గుర్తుందా మొన్న డీకమిషన్ ప్రాసెస్ చెప్పాము, సస్పెండ్ చేయాలన్నా ఈ రెండు చోట్ల ఒక స్పెషల్ టీం అనేది ఉంటుంది, నాట్ బిఏయు ఆపరేషన్స్ టీం. మనమంతా కూడా బిఐయు ఆపరేషన్స్ కింద వస్తామన్నమాట. సో బిఐయు ఆపరేషన్స్ కింద వచ్చినప్పుడు ఈ టీం అనేవాళ్ళు డిలీషన్ అయినా క్రియేషన్ అయినా ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి చేయవు. సో ఇంకా ఈ కమాండ్స్ అయితే వాడుతుంటారా మీరు, లైక్ చేంజ్ కమాండ్, లైక్ చౌన్ కమాండ్? మేము ఎక్కువ వాడేదంటే CH1 CH మోడిఫికేషన్. సిహెచ్ మోడ్. సో ఓకే, యూజర్ యాడ్, యూజర్ డిల్. ఓకే, అది మాకు యూజర్ యాడ్ కూడా రేర్ కేసే, అంటే మాకు ఓఎస్ లెవెల్ ఆల్రెడీ 16 లోనే ఉంటుంది మాక్సిమం. అది ఏం చేస్తామంటే మేము ఫైల్ క్రియేషన్ అప్పుడు ఏం చేస్తామంటే CH1 CH మోడ్ పెట్టి అసైన్ చేసేస్తాం పర్మిషన్స్. అదే అదే ఇంకా అదే ఆ మేజర్ పర్మిషన్సే మనం చేసేది సర్వర్ సైడ్ నుంచి. ఓకే, బేసిక్గా ఎలాగంటే వీఆర్ నాట్ డీలింగ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ సినారియోస్. అల్టిమేట్గా ఎలాగంటే సమ్ ఆఫ్ ద సినారియోస్ మనకు మేజర్గా వచ్చేవి ప్రివిలేజెస్ ఇవ్వడము, ఓకే, లేకపోతే లేకపోతే ఏదైనా గ్రూప్లో యాడ్ చేయడము. సో ఇంకా ఏవంటే ఏసీఎల్ చేసేవాళ్ళు, సెట్ ఎఫ్ఎస్సిఎల్, గెట్ ఎఫ్ఎస్సిఎల్. లేదు బ్రో. ఓకే, సో ఏసీఎల్ అనేది ఓకే అయితే ఈ కమాండ్స్ నీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఒకసారి గో త్రూ చెయ్యి. సెట్ ఎఫ్ఎస్సిఎల్, గెట్ ఇది ఎఫ్ఎస్ బిన్ బ్యాష్ పెట్టారు, అది అంతా మేమేమి యూజ్ చేయము. అది మనకు డిపెండ్స్. ఇప్పుడు కొన్నిసార్లు మనకు ఎలా ఉంటుందంటే ఎన్విరాన్మెంట్ బట్టి ఉంటుంది, బిన్ బ్యాషా లేకపోతే ఎస్హెచ్ అనేది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ద నేచర్. సో మామూలు కమాండ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిహెచ్ మోడ్ కమాండ్ అనేది ఏం చేస్తుంది, నీకు ఒక పర్టికులర్ ఫైల్కో లేకపోతే ఒక పర్టికులర్ ఎన్విరాన్మెంట్కో నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు యువర్ అ పార్ట్ ఆఫ్ లైనక్స్ టీమ్. జస్ట్ ఇప్పుడు ఒక సినారియో గుర్తుపెట్టుకో, యువర్ అ పార్ట్ ఆఫ్ లైనక్స్ టీమ్. మీ టీంలో 20 మంది ఉన్నారు. 20 మందికి బీయింగ్ అ పార్ట్ ఆఫ్ లైనక్స్ టీమ్ మీకు VMware యాక్సెస్ ఉందనుకో, ఓకేనా. సో 20 మందికి ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఇచ్చావు, ఓకేనా. అంటే పర్టికులర్ గ్రూప్కి ఇచ్చావు అనుకో, ఓకేనా. ఆ పర్టికులర్ గ్రూప్కి నువ్వు పర్మిషన్స్ ఇచ్చావు. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ 20 మందిలో లెట్ ఇట్ బి యువర్ అ పార్ట్ ఆఫ్ 1 మెంబర్. నువ్వు పార్ట్ ఆఫ్ ఏదైనా ఒక మైగ్రేషన్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నావు అంటే రెగ్యులర్ వర్క్ కాకుండా ఏదైనా ఒక మైగ్రేషన్ వర్క్కి చేస్తున్నావు అనుకో. సో నీ యాక్సెస్ అనేది ఏమవుతుంది, నీకు రీడ్ యాక్సెస్తో పాటు రైట్ యాక్సెస్ కూడా ఉంది అనుకో. నేను చెప్పేది అర్థమవుతుందా బ్రో నీకు? అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో అంటే గుంపులో గోవిందాన్ని కాకుండా ఆ ఒక్కడు ఉంటాడు చూసావా, వాడికి నువ్వు సెపరేట్ ప్రివిలేజెస్ ఎలా ఇస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ సిహెచ్ మోడ్ కానీ చేంజ్ గ్రూప్ కానీ చౌన్ కానీ ఈ కమాండ్స్తో ఏ రకంగా ఇస్తావు? 20 మందిలో ఆ ఒక్కడు ఉంటాడు చూసావా, లేకపోతే ఇంకో రకంగా అంటే పోయొచ్చు. మనం ఏదర్ యాడ్ చేస్తే గ్రూప్ లో యాడ్ చేయాలి, ఏదర్ అడ్మిన్ గా మార్క్ చేయాలి, అంతే. బోత్ ఆప్షన్స్ మామూలుగా అయితే. అవుట్ ఆఫ్ దట్ థర్డ్ పర్సన్ ని స్పెషలైజ్డ్ పర్మిషన్ ఇవ్వాలంటే ఇంకా ఈ సంథింగ్ ఏసీఎల్ అన్నారు, ఇంకా దాన్ని యూజ్ చేస్తారు. అది సో అంటే సిచ్యువేషన్స్ సీనియర్స్ యూజ్ చేస్తారు, మా లెవెల్ కి అది ఇవ్వరు టికెట్స్. అదే జనరల్గా చెప్తున్నాను, అంటే నేను టెక్నాలజీ పరంగా చెప్తున్నాను అన్నమాట. అంటే ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ టైంలో ద పీపుల్ విల్ ఆస్క్ యూ ఈ టైప్ ఆఫ్ ట్రికీ క్వశ్చన్స్ అడుగుతారు, నేను మామూలుగా యూజ్ చేయొచ్చు కదా అంటాడు. ఓకే, ద బేసిక్ ఫండమెంటల్ లేకపోతే 20 మందిలో ఒకడు తప్పు చేసింటాడు,
ఓకే, వాడు ఏదో ఎస్కలేషన్ చేస్తుంటాడు. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ద లిటరలీ బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్కి నువ్వు పనిచేస్తే కొన్ని బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తాయి తెలుసా, నీ మీద ఎస్కలేషన్ వస్తే 1 మంత్ నీ యాక్సెస్ అనేది రివోక్ చేసేస్తారు తెలుసా. అంటే ఈ ఎడిట్ యాక్సెస్ నుంచి రీడ్ యాక్సెస్కి ఇచ్చేస్తారు. అంటే నువ్వు పొరపాటును కూడా సివాటి 1 లేకపోతే అవుటేజెస్ ఏవి ముట్టుకోకూడదు, అంత ఓకే. సీరియస్నెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 20 మందిలో ఒకడు ఏం చేశాడు, పొరపాటున ఒక సర్వర్ రీబూట్ చేశాడు, ఇట్ గాట్ ఎస్కలేటెడ్. ఇప్పుడు 20 మంది కూడా ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైనక్స్ గ్రూప్ పరంగా ఏం యాక్సెస్లు వస్తాయి అన్ని యాక్సెస్లు వస్తాయి. ఓకేనా, ఈ ఒక్కడికి మాత్రమే మనం ఏం చేస్తాము, సెట్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి మారుస్తాము. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రిఫరబుల్గా మనకు CH3 కానీ చౌన్ కమాండ్లు కానీ ఇలాంటి స్పెసిఫిక్గా ఇండివిజువల్ కమాండ్స్తో మనం ఇంప్లిమెంట్ చేయలేం. సో ఈ టైప్ ఆఫ్ స్పెసిఫిక్ నేచర్ ఆఫ్ ద థింగ్ ఉన్నప్పుడు యూజ్ చేసే కమాండే మనకు యాక్సెస్ కంట్రోల్ లిమిట్స్ అన్నమాట, ACL అంటారు. సో ఈ ACL అనేది బేసిక్గా ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ టేక్ అప్ యూ ద యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే లెట్ మీ షో యూ. యా, సో దీస్ ఆర్ ద 2 కమాండ్సే ఉండేది మనకి ACLలో, ఒకటి setfacl, ఒకటి getfacl. setfacl అనేది ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక పర్టికులర్ డైరెక్టరీ ఉంది, లెట్ ఇట్ బి LL చూస్తే I have one test5 ls-l test5 అనేది ఉంది. సో ఈ test5కి బేసిక్గా ఇక్కడ చూసుకుంటే ఎవరికి యాక్సెస్ ఉంది, రూట్ అనేవాడికి యాక్సెస్ ఉంది, రూట్ గ్రూప్ అన్ని రూట్ యాక్సెస్ ఉంది. ఓకే. ఓకే, ఇప్పుడు జస్ట్ థింక్ ఆఫ్ దట్, ఈ రూట్కి కూడా ఏ యాక్సెస్ ఉంది, ఈ పర్టికులర్ ఒక సెట్ ఆఫ్ యాక్సెస్ 644 యాక్సెస్ కానీ అలాంటిది ఉంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ పర్టికులర్ గ్రూప్కి లైక్ గెట్ FACL test5 అని కొడితే ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ ద ఫైల్ నేమ్, ఓనర్ వచ్చి ఇక్కడ రూటు, గ్రూప్ కూడా రూటే, యూజర్ వచ్చి బీయింగ్ అందరికీ రీడు రైటు ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ ఉన్నాయి. ఓకే, గ్రూప్కి వచ్చి రీడు అండ్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఉన్నాయి, అదర్స్కి రీడు అండ్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఉన్నాయి. అర్థమైందా, అంటే వీ హ్యావ్ ఎ సెట్ ఆఫ్ ద పర్మిషన్ చేంజెస్ అనేవి మనకు ఉన్నాయి. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, ఒక పర్టికులర్ యూజరే తీసుకుందాం. ఓకే, మామూలుగా రీడు రైటు ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ ఫర్ ద 20 మందికి, అంతేనా, 20 మందికి కూడా రీడు రైటు ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ ఉన్నాయి. పర్టికులర్ యూజర్ కదా, గ్రూప్ కదా 20 మంది. ఇప్పుడు యూజర్ అనేది ఇది కామన్గా ఆ 20 మందికి రిఫ్లెక్ట్ అవుతుంది రీడు రైట్ ఎగ్జిక్యూటివ్ అనేది. ఓకేనా, ఇక్కడ ఉన్నది అది గ్రూప్ కాదు, గ్రూప్ లో ఉన్నప్పుడే కదా వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది. గ్రూప్ లో ఉన్నప్పుడే ఆ యూజర్ అనేది పర్టికులర్ యూజర్ ఉంటాడు కదా బ్రో, అతనికి ఒకటే కదా రిఫ్లెక్ట్ అవుతుంది. లైక్ ఇట్స్ అడ్మిన్ లాగా వాళ్ళకే కదా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఎంటైర్ గ్రూప్ కి అనేది రిఫ్లెక్ట్ అవ్వదు కదా రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ అనేది. అంటే ఇఫ్ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ లైనక్స్ గ్రూప్ యూ విల్ గెట్ దిస్ పర్మిషన్స్. ఓకే, ఇప్పుడు లైనక్స్ టీమ్ వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ ఉంటాయి, రూట్ యాక్సెస్ లాగిన్ ఉంటుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ మిడిల్ వేర్ టీమ్ నీకు రూట్ యాక్సెస్ ఉండదు. ఓకే, ఈ టైప్ ఆఫ్ స్క్రూటినైజేషన్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు కామన్గా ఇక్కడ ఏం డిఫైన్ చేస్తుందంటే ఈ పర్టికులర్ గ్రూప్కి సంబంధించి ఓకే మనకి యూజర్కి అయితే ఏం యాక్సెస్ ఉంటుంది, గ్రూప్స్కి అయితే ఏం యాక్సెస్ ఉంటుంది, అండ్ అదర్స్కి అయితే ఏం యాక్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే దెర్ ఈజ్ వన్ యూజర్, ఒక యూజర్ ఉన్నాడు, ఈ పర్టికులర్ యూజర్కి ఐ వాంట్ టు గివ్ ద, మామూలుగా అందరికి ఏంటి రీడు రైటు ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ ఉన్నాయి. అంటే ఇఫ్ యూఆర్ అ పార్ట్ ఆఫ్ లైనక్స్ టీమ్ నీకు బై డిఫాల్ట్గా ఏంటి రీడు రైటు ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ వచ్చేసాయి. కానీ ఐ డోంట్ వాంట్ టు గివ్ ద రీడ్ అండ్ రైట్ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ టు యూ, నాకు స్పెషల్ పర్మిషన్స్ లేకపోతే ఐ వాంట్ టు గివ్ ఎ రీడ్ యాక్సెస్ ఓన్లీ టు యూ.
అలాంటప్పుడు మనము setfacl అనేది వాడతాం అన్నమాట. setfacl అనే కమాండ్ అనేది ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్ మనకు మోడిఫికేషన్ చేయడానికి. ఓకే, సో బేసిక్గా అంటే setfacl యూజ్ చేసినప్పుడు ఎం ఈజ్ నథింగ్ బట్ మోడిఫికేషన్, మోడిఫై చేసి యూజర్స్ పర్టికులర్ యూజర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎం, ఓకే, ఏ పర్టికులర్ మోడిఫై చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ద యూజర్ టెస్ట్ అనే యూజర్కి, ఈ యూజర్కి నేను ఏ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గివ్ ద రీడ్ పర్మిషన్స్. మామూలుగా యూజర్స్కి అయితే ఏ పర్మిషన్స్ ఉంటుంది బై డిఫాల్ట్, ఇక్కడ రీడ్ రైట్ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ ఉంటుంది, కానీ నేను మాత్రం రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. రీడ్ అనేది ఇచ్చానమాట. సో ఫర్ విచ్ డైరెక్టరీ, test5. సో మళ్ళీ ఇక్కడ getfacl వాడదాము. సో ఇక్కడ ఇంకో యూజర్ అనేవాడు యాడ్ అయ్యాడు, చూసావా? అంటే స్పెసిఫిక్గా, అంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఏదో ఒక స్పెసిఫిక్ సినారియో బేస్డ్ వాడాలి అనుకున్నప్పుడు, లెట్ బి జస్ట్ థింక్ ఆఫ్ దట్ దిస్ గై ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎస్కలేషన్ గై అయినా కావచ్చు, ఈ పార్ట్ ఆఫ్ ద గై పర్సన్ మేబీ హీఈస్ అ పార్ట్ ఆఫ్, ఓకే, లేకపోతే ఏదైనా మైగ్రేషన్ టీంలో ఉండొచ్చు, ఓకే, ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రకంగానే ఒక గ్రూప్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గ్రూప్ ఉందేమో చూద్దాం. గ్రూప్ టెస్ట్ గ్రూప్. సో ఈ టెస్ట్ గ్రూప్ అనేది ఒక మైగ్రేషన్ టీం అనుకో, లేకపోతే ఇంకో టీం అనుకో, టెస్టింగ్ టీం, లేకపోతే జూనియర్స్ అనుకో. వీళ్ళందరికీ నేనేమి ఇస్తున్నాను, ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఇస్తున్నాను. మామూలుగా మిగతా వాళ్ళకి ఏది ఉంటుంది యాక్సెస్, రీడ్ అండ్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఉంటుంది. సో ఇప్పుడు యూజర్ క్రియేట్ చేసినప్పుడు దీనికి ఏ రకంగా మనం చేస్తాము, ఆ యూజర్ని నేను ఈ గ్రూప్కి మ్యాప్ చేశాను అనుకో, అంటే టెస్ట్ గ్రూప్కి మ్యాప్ చేశాను అనుకో, అప్పుడు నీకు ఏ యాక్సెస్ వస్తుంది, రీడ్ యాక్సెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నార్మల్ గ్రూప్కి ఉందనుకో, అంటే రూట్ గ్రూప్కి ఉందనుకో, అప్పుడు నీకు యాజ్ యూజువల్గా రీడ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ వస్తుంది. ఈ రకంగా ఏసీఎల్ ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే యూజర్ వచ్చి నాకు యాక్సెస్ లేదు అని అడిగినప్పుడు విచ్ గ్రూప్ హీజ్ అ పార్ట్ ఆఫ్ దట్ అనేది మనం వ్యాలిడేషన్ చేయాల్సి వస్తుంది. సో ఈ setfacl, getfacl, the major fundamental is that access control limit specific to the particular group, specific to the particular user, specific to the particular set of members కి యూజ్ చేయాలనుకుంటున్నప్పుడు మనము ఈ ఏసీఎల్ రిప్రజెంటేషన్ అనేది వాడతాం. అర్థమైందా బ్రో? ఇప్పుడు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు యూ నీడ్ టు కన్వే ద సినారియో. అర్థమైందా? ఇప్పుడు నేను ఇది చౌన్ కమాండ్లో యూజ్ చేసుకోవచ్చు కదా అంటే చేయొచ్చు, కానీ అది వర్క్ అరౌండ్ అవుతుంది. అంటే నువ్వేం చేస్తావు, దాన్ని ఆ 20 మందిలో ఆ ఒక్కడిని నువ్వు విడగొట్టి వాడికి మళ్ళీ సెపరేట్గా ప్రివిలేజెస్ ఇచ్చి చేస్తే మళ్ళీ వాడు గ్రూప్ అనేది ఏమవుతుంది, మనం ఏంటంటే అతన్ని గ్రూప్ నుంచి రిమూవ్ చేసి, కానీ వాడు గ్రూప్ కూడా మార్చాల్సి ఉంటుంది కదా. పార్ట్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఎస్కలేషన్ చేశానని నా టీంలోంచి నేను పంపించట్లేదు కదా వాడిని, నా టీంలోనే ఉంచుకుంటున్నాను, కానీ కొన్ని రోజులు మాత్రం వాడిని హోల్డ్లో ఉండు అని చెప్తున్నాను. నా టీం నుంచి పంపిస్తే ఏమవుతుంది, హెచ్ఆర్ వచ్చి మీ టీం కాదు కదా, నేను బెంచ్కి తీసుకెళ్ళిపోతాను అంటాడు. ప్రాక్టికలీ ఇదే కదా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. ఓకే, సో అంటే టైం షీట్లో నీకు కోడ్ మారిపోతుంది, రియాలిటీ చూడు, టైం షీట్లో కోడ్ మారిపోతుంది, అప్పుడు హెచ్ఆర్ వచ్చి ఏం చేస్తుంది, తీసుకెళ్ళిపోతాడు. సో ఇక టెక్నికల్ అప్పుడు హెచ్ఆర్ ఏం చెప్తావు, లేదు వాడు ఒక చిన్న తప్పు చేశాడు, మేము ఒక 3 వారాల్లో పక్కకు పెట్టాము అంటే, అలాంటప్పుడు మీరు ప్రాజెక్ట్లోనే పెట్టి చేసుకోవచ్చు కదా, మీరు ప్రాజెక్ట్ నుంచి బయటకు వస్తే అతను ఓపెన్ సోర్స్ అయిపోతారు కదా అంటాడు. దట్ ఈస్ వాట్ ద రిక్వైర్మెంట్. నువ్వు ఇంటర్వ్యూ టైంలో చెప్పినప్పుడు కూడా ఓకే, దెర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ స్పెషల్ సినారియోస్ ఉన్నప్పుడే మనం ఏసీఎల్ వాడతాము. పీపుల్ విల్ నౌడేస్ పీపుల్ విల్ ఆస్క్ యు ద సినారియో బేస్డ్ బ్రో, దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ద కమాండ్. ఇప్పుడు చూడు ఈ కమాండ్ ఏముంది, అవును, ఇప్పుడు ఈ కమాండ్ ఏముంది చెప్పు, setfacl వాడతాను మాడిఫై చేయడానికి, getfacl చూడడానికి, ఎం అంటే మోడిఫికేషన్, ఒక కమాండ్ చెప్తావు అయిపోతుంది. కానీ సినారియో ఏంటి, దెర్ ఈజ్ అ సమ్ సినారియో, ఒక పర్సన్కి ఈ రకంగా ఒక ఎస్కలేషన్ వచ్చినా,
లేకపోతే హీఈస్ అ పార్ట్ ఆఫ్ ఒక మైగ్రేషన్, అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఉండి తనకి ఉన్నాయనుకో, అప్పుడు తనకి ఇంకో ఎక్స్ట్రా పర్మిషన్స్ ఇవ్వాలి. ఇలాంటి సిచ్యువేషన్లో మాకు ఎవ్రీథింగ్ టికెట్ వచ్చేస్తుంది బ్రో దాంట్లో. అంటే లైక్ ఏంటంటే టికెట్ వచ్చేస్తుంది, ఆ టికెట్ లో ఉందంటే ఇంకా అది చేసేస్తాం. అంటే మామూలుగా మీరు చెప్తున్నారు కాబట్టి సినారీస్ ఎలా ఉంటాయి యాజ్ ఎ అదే టీమ్. అంటే మీకు ఎలాగంటే యువర్ ఇన్ టు ది ఇంప్లిమెంటేషన్ స్టేజ్ అన్నట్టు. సింపుల్గా చెప్పాలంటే సమ్వన్ టేకెన్ ఎ డెసిషన్, దే కమ్ అప్ విత్ ఎ కన్క్లూజన్, సో దే ఆర్ ఆర్డరింగ్ టు ఇంప్లిమెంట్. అంతే, టికెట్ వచ్చేస్తాం కట్ చేసి ఇచ్చేస్తాం అంతే అదే అయిపోతుంది. చెప్పాలంటే హోటల్లో మాస్టర్ లాగా నీకు ఎలాగంటే అంతే, నువ్వు ఇంకా చెయ్యంటే ఇంకా అది కూడా ఏంది బ్రో, ప్రొసీజర్ తో వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా ఏ యాక్షన్ రికార్డ్ వచ్చినప్పుడే మాన్యువల్ గా చేస్తాము. అదే. సో ఇక్కడ థింగ్ ఏంటంటే మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, బట్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద సినారియో ఇన్ ద బ్యాక్గ్రౌండ్. డయాగ్నసిస్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే ఏ గ్రౌండ్ లెవెల్ ఏం సినారియోలో జరిగింది చేయొచ్చు. వల్ల. ఇప్పుడు ఎందుకంటే వీ హ్యావ్ సమ్ అదర్ కమాండ్స్, మనకి చౌన్ కమాండ్స్ ఉన్నాయి, సిహెచ్ గ్రూప్ కమాండ్లు ఉన్నాయి, ఇవన్నీ పెట్టి నువ్వు చేయొచ్చు కదా, చేయొచ్చు. కానీ రియాలిటీ ఏమవుతుంది, నేను చెప్పాను చూసావా, ఒక యూజర్ నుంచి నువ్వు బయటకు తీసుకొచ్చావు అనుకో, తీసుకొచ్చావు, మళ్ళీ వాడికి ఇంకో గ్రూప్ క్రియేట్ చేయాలా, సస్పెండెడ్ గ్రూప్ సంథింగ్ ఏదో అని. అది చేస్తే హెచ్ఆర్ వచ్చి అడిగింది అనుకో, యువర్ కోడ్ విల్ బి డిఫరెంట్. ఓకే, మళ్ళీ అలా డిఫరెంట్ చేయడం వల్ల వాడికి ఎంటైర్ ప్రాజెక్ట్లో ఉన్న మిగతా యాక్సెస్లు ఉంటాయి కదా, ఇంక్లూడింగ్ హెచ్ఆర్ రిలేటెడ్, అవన్నీ మారిపోతాయా. హెచ్ఆర్ పరంగా ఏంటి, హీజ్ అ పార్ట్ ఆఫ్ యూనిక్స్ టీమ్, నువ్వేమో మార్చేస్తున్నావు. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద అంబిక్యూటీ, రైట్. అందుకోసమనే మనం అతన్ని బయటకు పంపించకూడదు, కానీ ఇన్ హౌస్లోనే మనము ప్రొటెక్ట్ చేయాలి విత్ అ సెట్ ఆఫ్ ఇది ప్రివిలేజెస్. స్టిక్కీ బిట్ అంటారు కదా బ్రో, అదేం బ్రో కాన్సెప్ట్? స్టికీ బట్ అంటే ఏం లేదు, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫైల్ ఉంది, ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్మిషన్స్ ఇచ్చేయడం అంతే. అంటే ఎలాగంటే ఇప్పుడు మామూలుగా మనకు 2 టైప్స్ ఆఫ్ ద ఫైల్స్ ఉంటాయి, ఒకటి రూట్ ఫైల్స్, ఒకటి నాన్ రూట్ ఫైల్స్. ఓకేనా. రూట్ ఫైల్స్ అంటే ఏంటి, బీయింగ్ అ రూట్ యూజర్ యూ కెన్ ఏబుల్ టు డిలీట్ యువర్ సెల్ఫ్. ఓకే, నువ్వు అంటే ఇప్పుడు cd/tempలో ఉందనుకో, ఈ డేటా ఏదన్నా ఉంటే నువ్వు ఆర్ఎం కమాండ్ కొట్టేసి నువ్వు డిలీట్ చేసేయచ్చు. ఓకే, లేకపోతే జస్ట్ చెప్తున్నా, ఇది డైరెక్టరీ కాబట్టి, అంటే యూ హ్యావ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్మిషన్స్, అదే 777 పర్మిషన్స్ అంటారు. 1777 లేకపోతే 777 అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫ్ రీడ్ రైట్ యాక్సెస్. అంటే ఒక నార్మల్ మనకి సమ్ ఎక్స్ట్రా ప్రివిలేజెస్ వచ్చినట్టు. బై డిఫాల్ట్గా స్టికీ బిట్ ఫాలో అయ్యేది ఏవి, ఒకటి రూట్ డైరెక్టరీ, ఒకటి టెంప్ డైరెక్టరీ. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. బై డిఫాల్ట్గా నేచర్గా, అందుకే ఎప్పుడైనా చూడు అండ్ ఇంకో డైరెక్టరీ కూడా ఉంటుంది, రూట్ డైరెక్టరీ అనగానే హోమ్ కూడా వస్తుంది. అందుకే ఎప్పుడన్నా కొన్ని ఫైల్స్ కాపీ అవ్వకపోతే అయితే వాడు టెంప్లో ఉన్నా కాపీ చేసుకోమంటాడు అప్లికేషన్ టీమోడు, లేకపోతే హోమ్ డైరెక్టరీ నుంచి అన్నా మార్చుకో, అక్కడి నుంచి ఈజీగా కాపీ అవుతుంది అంటారు. ఎప్పుడైనా సినారీ విన్నాను బట్ ఫేస్ చేయలేదు. ఎప్పుడైనా విన్నెస్ యూజ్ చేసినప్పుడు, ఎందుకంటే ఈ 2 డైరెక్టరీలే. అందుకే మనకు రూట్ కిందన రూట్ డైరెక్టరీ తీసుకుంటే మనము, నీకు ఫైల్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ ఇది రూట్ కిందన, ఓకే, /home ఉంటుంది, ఓకే, /bin ఉంటుంది, ఓకే, /dev ఉంటుంది, ఓకే, ఇదే రకంగా /boot ఉంటుంది, /temp కూడా ఉంటుంది. ఇవన్నీ చెప్పాలంటే వెరీ పవర్ఫుల్ ఆర్కిటెక్చర్ అన్నమాట. వీటి ఒక్కటికి మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్మిషన్స్ ఉంటాయి. అందుకే నిన్న నీకు ఎల్విఎం కాన్సెప్ట్ చెప్పినప్పుడు రా డిస్క్ అటాచ్ చేస్తాము అని చెప్పాను చూసావా, టెంపరీగా. ఇది ఫుల్ అయిపోయింది అనుకో, ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఫుల్ అయిపోతాయి. అప్పుడు నీ ఫైల్ సిస్టమ్ యాక్సెస్ అవ్వదు. అండ్ వేర్ కూడా, ఇవన్నీ ఇన్బిల్ట్ ఫైల్ సిస్టమ్స్ అంటారు. అంటే నువ్వు ఎప్పుడన్నా విండోస్లో మనం ఇన్స్టాల్ చేసినప్పుడు సి డ్రైవ్ అనేది మనం క్రియేట్ చేస్తామా, చేయం కదా. సి డ్రైవ్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫైల్స్ అని, నాన్ ప్రోగ్రామ్ ఫైల్స్ అని కొన్ని ఫోల్డర్స్ ఉంటాయి, అవి మనం క్రియేట్ చేస్తామా, చెయ్యము. ఇట్ విల్ కమ్ విత్ ఆర్కిటెక్చర్. ఇది కూడా ఆర్కిటెక్చర్తో ప్రకారము వచ్చినవే ఇవి కూడా అన్నమాట.
ఓకే. దానిలో మేజర్ వెరీ పవర్ఫుల్ ఏంటి? టెంప్ డైరెక్టరీ. టెంప్ డైరెక్టరీ అండ్ హోమ్ డైరెక్టరీ, ఈ రెండు కూడా అండ్ రూట్ డైరెక్టరీ, ఈ మూడు కూడా మనకి బై డిఫాల్ట్ 777 పర్మిషన్స్ ఉంటాయి. అందుకే ఏ అప్లికేషన్ టీం అయినా మిడిల్వేర్ టీం అయినా సర్వర్లోకి ఏదన్నా కాపీ చేయాలంటే ఫస్ట్ టెంప్లోకి మూవ్ చేసి టెంప్ నుంచి వేరే ప్లేస్కి మూవ్ చేసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్లాష్ ఒరాకిల్ డైరెక్ట్గా కాపీ చేయలేవు కొన్నిసార్లు. అప్పుడు వాడు ఏం చేస్తాడు, బయట నుంచి అంటే నీ విండోస్ ల్యాప్టాప్ నుంచి నువ్వు సర్వర్ స్లాష్ ఓరాలోకి ఒక ఫైల్ కాపీ చేయాలనుకో. ఓకే, నువ్వు డైరెక్ట్గా స్లాష్ ఓరా నుంచి నువ్వు విన్ఎస్సిపి కొడితే కొన్నిసార్లు పర్మిషన్ డినేడ్ అని వచ్చేస్తుంది, సర్వర్ ఒప్పుకోదు. సర్వర్ ఓన్లీ గేట్వే పాయింట్ ఈస్ ద టెంప్ డైరెక్టరీ. నువ్వు టెంప్లోకి మూవ్ చేసి టెంప్ నుంచి నువ్వు ఆ ఫైల్ అనేది మూవ్ చేయాల్సి వస్తుంది. దిస్ ఈస్ ద కాల్డ్ ఇన్బిల్ట్ మెకానిజం ఆఫ్ సర్వర్. ఓకేనా? సో స్టికీ బిట్ అనేది ఏంటి అంటే ఇట్ విల్ బి హ్యావింగ్ ద ప్రివిలేజెస్. సో ఈ సినారీస్ అంతా కొద్దిగా ఒక డాక్యుమెంట్ చేయరా బ్రో? అంటే మళ్ళీ మళ్ళీ రెఫర్ చేసేయడానికి మాకు ఈజీగా ఉంటది. ఉన్నాయి దాంట్లో, ఆల్రెడీ దానిలో నేను సినారీస్ ప్లేస్ చేశాను, ఒకసారి గో త్రూ చెయ్యి. నేను కూడా కొన్ని జస్ట్ బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి బ్రో. మనం డిస్కస్ చేసిన అంత లెవెల్ అయితే ఏం లేవు అక్కడ. కొన్ని నేను మాడిఫై చేస్తాను అయితే. ఓకే, సినారీ క్వశ్చన్స్ నేను చేస్తాను. అంటే ఇట్స్ మీరు అది యాడ్ ఆన్ అవుతా ఉంటాయి కదా బ్రో అట్లా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా. ఇప్పుడు రేపు ఒక రోజు నాకు చూసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటది. డెఫినెట్లీ నేను అది సెపరేట్గా ఒక పని చేస్తాను. ఒక్కొక్క టాపిక్కే నేను కొంచెం ఈ సినారియో క్వశ్చన్స్ అన్నీ కూడా కొంచెము వర్క్ అరౌండ్ చేసేలాగా నేను డాక్యుమెంటేషన్ చేస్తాను, సెపరేట్ డాక్యుమెంటేషన్. అప్పుడు అది కొంచెం హెల్ప్ అవుతుంది. అంటే లైక్ ఇన్ కేసు ఇప్పుడు నేను క్లాస్ మిస్ అయినా కానీ, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వినపోయినా కానీ నెక్స్ట్ టైం విన్నప్పుడు డాక్యుమెంట్ చేసినప్పుడు ఈజీగా అనిపిస్తుంది నాకు కూడా. యా డెఫినెట్లీ. అండ్ ఇంకో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమంటే యూజువలీ పీపుల్ విల్ ఆస్క్ యూ దట్ స్టికీ బిట్ అనేది మామూలుగా మనం ఇస్తామా అంటే ఇవ్వము, గుర్తుపెట్టుకో. ఓకే, మా దాంట్లో ఒక సినారీ వచ్చింది బ్రో, ఒక స్టిక్కీ బిట్ గురించి టాపిక్. అది అంటే సీనియర్స్ చేశారు, బట్ మేము రిక్వెస్ట్లు చూస్తూ ఉంటాం కదా రెగ్యులర్ గా. అంటే స్టిక్కీ బిట్ రిలేటెడ్ అయితే ఒకటి వచ్చింది, అందువల్ల నేను అడగడం. అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో అడుగుతారు. ఇప్పుడు ఎలాగంటే సో యాక్చువల్గా ఇక్కడ ఓన్లీ రూట్ ఇస్ ద బాస్. ఓకే, అంటే రూట్కు మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రివిలేజెస్ ఉంటాయి. రూట్ కాకుండా నువ్వు ఏదైనా కూడా నువ్వు సుడో ప్రివిలేజెస్సే వాడాలి. దట్ ఈస్ ద ఆర్కిటెక్చర్. ఇప్పుడు నేను స్టిక్కీ బిట్ ఇవ్వడం వల్ల ఏంటి, సుడో అవసరం లేదు నాకు, ఈక్వల్ టు రూట్. అంటే యూ కెన్ ఏబుల్ టు క్రియేట్, డిలీట్, మ్యాప్ ఇట్, ఎనీథింగ్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ బై డిఫాల్ట్ 777 పర్మిషన్స్ మనము ఎవరికి ఇవ్వము. ఇవ్వాల్సి వచ్చిన కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. దెర్ ఈస్ ఎ లెట్ ఇట్ బి సమ్ అప్లికేషన్ సైడ్ కాన్ఫిగరేషన్ సైడ్ చేసినప్పుడు వాళ్ళు సెపరేట్గా నిన్ను అడుగుతారు, నాకు కావాలి బికాస్ ఆఫ్ దిస్ రీజన్, బిజినెస్ జస్టిఫికేషన్. మెయిల్స్ వస్తాయి. ఎందుకంటే నేను ఈ మైగ్రేషన్ చేస్తున్నాను, ఈ మైగ్రేషన్ ప్రకారము నాకు కొంచెం కావాలి ఓన్లీ ఫర్ ద సర్టెన్ టైమ్ ఆఫ్ ద పీరియడ్. వాళ్ళు క్రియేట్ చేసేది కూడా ఎలా చెప్తారు, ఒక 1 month, ఒక 2 months, లేకపోతే 10 రోజులు, 5 రోజులు, ఈ రకంగా అడుగుతారు. ఆ రకంగా అడిగినప్పుడు దాని ప్రకారమే మనం క్రియేట్ చేస్తాం. ఎగైన్ ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మనం ఆటోమేటిక్గా డిలీట్ కూడా చేసేస్తాం. ఓకేనా? సో దానికి సెపరేట్ రిక్వెస్ట్ రైట్ చేస్తారన్నమాట. ఓకే, సో బాటమ్ ఆఫ్ ద లైన్ ఏమంటే బీయింగ్ అడ్మిన్ ఎవరింట్లో కంట్రోల్ వాళ్ళది ఉంటుంది, నీ కంట్రోల్ వేరే వాళ్ళకి ఇవ్వవు కదా. రైట్, అది ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఏంటి, హ్యూమన్స్ అయితే ఏంటి, అంతే కదా. సో యు ఆర్ నాట్ ఎంకరేజింగ్ ద అదర్ గై, దట్ ఈస్ ద ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఏం చేస్తుంది, ఇట్ ఈస్ నాట్ ఎంకరేజింగ్ సమ్వన్. అందుకే ఆ ప్రివిలేజెస్ ఏం చేస్తుంది, సుడో అనే పేరుతో కొద్ది మోతాదు మాత్రమే ఇస్తుంది. అంటే నీకు ఏది కావాలో అది అన్నారు తప్ప నీకు ఎక్కువ ఇవ్వదన్నమాట. ఓకే, దట్ కైండ్ ఆఫ్ ద నేచర్ ఈజ్ సుడో. ఓకే, సో బేసిక్గా కొన్ని సెట్ ఆఫ్ థింగ్స్ అనేవి మనకు ఉంటాయి. అంటే వీఆర్ నాట్ డిప్లాయింగ్ ద హెవీ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ అనేవి ఉండవు అన్నమాట మనకు. ఓకే, ఓన్లీ ఫ్యూ సెట్ ఆఫ్ ద థింగ్స్, వీ డోంట్ వాంట్ టు బి మెస్ అప్ విత్ ఎనీథింగ్. ఓకే,
సో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఐఎమ్ సెయింగ్ దట్ ద సినారియో విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఈ టైప్ ఆఫ్ సినారియోస్ అనేవి మనకు జనరల్గా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అప్లికేషన్ టీమ్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ ద వర్క్. మనం ఫోర్స్ఫుల్గా చేయమంటారు, లేకపోతే యాక్ట్ చేయమంటారు. అలాంటప్పుడు మనకు ఆ సిచ్యువేషన్స్ కూడా మనకు వర్కౌట్ అవ్వవు. సో కొన్నిసార్లు ఎలా మనం ఏం చేస్తాము, యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్, లూప్ యువర్ మేనేజర్, లూప్ యువర్ L2 టీమ్. Process wise, we need to be very clear into the aspect. అవును, మెయిన్ థింగ్ ప్రాసెస్. పొరపాటున కూడా ఎన్విరాన్మెంట్లో మేజర్ థింగ్ ఏంటి తెలుసా, కొత్త మనిషిని ఇంట్లోకి తీసుకురాకూడదు. దట్ ఈస్ అ బేసిక్ ఫండమెంటల్. ఇప్పుడు మీ ఇంట్లో కూడా అంతే కదా, కొత్త మనిషిని మీ ఇంట్లోకి తీసుకొచ్చావు అనుకో, ఒక రీజన్ ఉండాలి. మేబీ బంధువో లేకపోతే కొన్ని రోజులు ఉండడానికో, సమ్ కైండ్ ఆఫ్ నేచర్ మీన్స్ ఈ నీడ్ టు హ్యావ్ ఎ సమ్ బేసిక్ ఎండ్ టైం అండ్ బిజినెస్ రీజన్. ఇప్పుడు మనుషులు వాడేది బిజినెస్లో కూడా మనం చేసేది, అర్థమైందా? పోనీ వచ్చాడు, కొన్ని రోజులు తనకి మనము పవర్లు ఇవ్వాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాము, సుడో ఇస్తాము. మొత్తం పవర్ ఇవ్వము, అంటే నీ ఆస్తి మొత్తం వాడికి రాసి ఇవ్వవు. ఇంట్లో కొన్ని పవర్ అంటే ఒక చిన్న డెబిట్ కార్డో క్రెడిట్ కార్డో ఇచ్చావనుకో, ఓకేనా, ఖర్చులకి, మీన్స్ సమ్ ఆఫ్ ద ప్రివిలేజెస్ యు ఆర్ గివింగ్. ఇది కైండ్ ఆఫ్ నేచర్ ఆఫ్ ద వర్క్ అంటారు అన్నమాట. ఓకే, సో అర్థమైందా బ్రో చెప్పేది? మనకి ఎక్కడ టెక్నాలజీ అనేది మనం ఎప్పుడు కూడా మనము ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ లాగా ఆలోచించకూడదు. అది నా వే ఆఫ్ థింగ్. మనం జనరల్ లైఫ్లో నువ్వు ఏమేం చేస్తున్నావో అదే సబ్జెక్ట్, కొత్తగా ఏమీ లేదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ సింప్లీ. ఇప్పుడు ఈ ఎల్బిఎం సినారియోలో మీరు లైక్ ఎక్స్టర్నల్ 3 to external 4 అని మెన్షన్ చేశారు ఒక సినారియో, అదేం చెప్పరా బ్రో ఎట్లా? ఇది చెప్పు. ఎల్బిఎం సినారియో డాక్యుమెంట్ లో ఎక్స్టర్నల్ 3 to external 4 సంథింగ్ 2 more 3 సినారియోస్ మెన్షన్ చేస్తున్నారు. ఎక్స్టర్నల్ 3 to EXT3 to EXT4 అది మనం కన్వర్షన్ చేసాం కదా, అంటే EXT4 నుంచి XFS చేశాను నేను. అదే ఎక్స్టర్నల్ 3 to external 4 చేయలేదు. సేమ్ 3 కూడా అంతే. MKFS.ext3 MKFS.ext4 నేను సేమ్ తీసుకోకుండా నేను ఏం చేసుకున్నాను, డిఫరెంట్ తీసుకున్నాను నేను. ఏది XFS EXT3 అంతే. అది సేమ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయి, కానీ అక్కడ కూడా నీకు డేటా లాస్ అవుతుంది. ఎందుకు? ఎవ్రీ బాడీ ఆర్ ఎవ్రీ ప్యాకెట్ విల్ బి హ్యావింగ్ దెన్ ఓన్ ఆర్కిటెక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమే తీసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 9.2 ఈజ్ ద కరెంట్ వర్షన్ అనుకో. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న లైనక్స్ వర్షన్ ఫర్ ఎగ్జాంపుల్ 9.2 అనుకో. 9.3 వర్షను 9.5 వర్షను కొత్తగా వచ్చింది అనుకో. దీనికి దానికి మధ్య కొన్ని చేంజెస్ ఉంటాయి కదా, ఆర్కిటెక్చర్ లెవెల్ చేంజెస్ ఉంటాయి. మేబీ ఫంక్షనాలిటీ ఈజ్ ద సేమ్, కానీ ఈ ఏ సిచ్యువేషన్ అయినా కూడా వెన్ యు ఆర్ కన్వర్టింగ్ ఎనీ ఆర్కిటెక్చరల్ లెవెల్ వీఆర్ నాట్ గ్యారంటీయింగ్ ద డేటా. ఓకేనా? అంతెందుకు, అంతే. ఇప్పుడు కొన్నిసార్లు ఎప్పుడన్నా గమనిస్తే నువ్వు రియల్ టైంలో నీ మొబైల్లో నీకు అప్డేట్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు ఎప్పుడన్నా గమనించు, మేబీ నీ సర్కిల్లో కానీ ఎవరన్నా కానీ, కొన్నిసార్లు అప్డేట్ చేసిన తర్వాత నీ ఫోన్ పనిచేయదు టోటలీ. కొన్నిసార్లు అంటే నేను నా సర్కిల్లో చూశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ అప్డేట్స్ వస్తుంటాయి, కొన్నిసార్లు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ కూడా వస్తుంటాయి. అంటే ఎలాగంటే బెటర్ పర్ఫార్మెన్స్ కోసము, బెటర్ ప్యాచింగ్ కోసం వచ్చినప్పుడు నువ్వు అప్డేట్ చేస్తావు. చేసినప్పటి నుంచి నీ ఫోన్ అనేది టోటల్గా స్టాప్ అయిపోవడం కానీ, రెస్పాండ్ అవ్వకపోవడం కానీ అలా చేస్తావు. సో నువ్వు ఏం సొల్యూషన్, మనం రివర్ట్ చేసే ఆప్షన్ అనేది బీయింగ్ ఎండ్ యూజర్ మనకు లేదు. మనం ఏం చేస్తాము, సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తాము. వాడు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి వాడు రీస్టార్ట్ చేస్తాడు, ఏది అవ్వదు. వాడు ఏం చేస్తాడు, లేదు సార్ ఇది రీలోడ్ చేయాలి డేటా అనేది, నేను గ్యారంటీ చెప్పలేను అని చెప్తాడు. మీ డేటా కార్డులో ఉన్నవి మాత్రమే వస్తాయి తప్ప వేరే డేటా రాదు అని. ఎప్పుడైనా గమనించావు ఇలాంటి సిచ్యువేషన్? ఎప్పుడైనా చూసావా? మొబైల్ యూజర్కి వస్తూనే ఉంటాయి. రీబూట్ చేయాలని అంటారు. రీబూట్ కూడా కాదు, రీలోడ్ చేస్తాడు, అంటే ప్యాచ్ని రివర్ట్ చేస్తాడు. అంటే ఇప్పుడు కొత్తగా నీకు వచ్చిన ప్యాచ్ని రివర్ట్ చేయకపోయేది. కొంతమంది అయితే రివర్ట్ చేస్తారు. ఎందుకు తలనొప్పి? జనరల్గా ఏం చేస్తారు,
ఓవర్ రైట్ చేసి పడతారు. ఓవర్ రైట్ అంటే మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ వేసి పడదవుతారు. దానివల్ల ఏమవుతుంది, నీ డేటా అంతా ఎగిరిపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ నాకు 2 సార్లు ఫేస్ అయింది. అందుకే ఆథరైజ్డ్ డీలర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు రివర్ట్ చేస్తాడు. మామూలు గల్లీలో మొబైల్ షాప్ వాడు తీసుకొచ్చినప్పుడు రీరైట్ చేస్తాడు. ఆథరైజ్డ్ వాడి దగ్గర వాడికి ఆ పవర్ ఉంటుంది రివర్ట్ చేయడానికి, టూల్ పరంగా వితౌట్ డేటా లాసింగ్ రివర్ట్ చేయడానికి ఆ పవర్ ఉంటుంది. ఓకే, సి వాట్ ఎవర్ మేబీ, సి ఇది మన జనరల్ లైఫ్లో మనం చూసేది. అంటే ఇక్కడ డేటాకి వాడు హీఈస్ నాట్ గివింగ్ ఎనీ యాక్యురసీ. అందుకోసమని ఎప్పుడు కూడా మనం డిజిటల్ దానిలో ఉన్నదాన్ని ఎప్పుడు కూడా మనము జనరల్గా ఏ కంపెనీ అయినా కూడా ఏ ఆర్కిటెక్చర్ అయినా కూడా ఫ్రీక్వెంట్ బ్యాకప్ ఈజ్ ఆల్వేస్ ఎ బెస్ట్ ఆప్షన్. అది నీ ల్యాప్టాప్ అన్నా కావచ్చు, నీ మొబైల్ అన్నా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీ ల్యాప్టాప్లో ఉన్న డేటా కంటిన్యూటీ ఆఫ్ ఉంటుంది అంటే చెప్పలేం కదా. సడన్గా హార్డ్ డిస్క్ ఇష్యూ రావచ్చు, ఏదన్నా రావచ్చు, డేటా అనేది ఇన్యాక్సెస్ అవ్వచ్చు, రైట్. అందుకే ఏం చేస్తారు, ఎవ్రీ వీక్ చాలామంది అయితే నా ఫ్రెండ్ సర్కిల్ అయితే ఎవ్రీ 1 వీక్ 1 మంత్ వాడు బ్యాకప్ తీసుకుంటూనే ఉంటాడు, మాన్యువల్ పర్సనల్ డేటాస్ని. ఎందుకంటే హీ డోంట్ వాంట్ బి లూజ్ ద డేటా. ఇన్ కేస్ పోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, మనకి అట్లీస్ట్ డేటా ఉంటుంది కదా, ఓవర్ రైట్ చేసుకోవచ్చు. డేటా ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ బ్రో, లిటరలీ చెప్తున్నాను. మనము అంటే మామూలుగా నేను అదే చెప్తున్నాను ట్రైనింగ్స్ టైంలో అన్నమాట చాలామందికి. మనము ఏదో ఈ ఎన్విరాన్మెంట్ చేస్తున్నాం కాబట్టి టెస్ట్ ఎన్విరాన్మెంట్లో మన దృష్టిలో అది చిన్న కమాండ్. ఓకే, సో అదే అదేంటే చూసావు, నువ్వు ఉన్న కాల్లో ఒక 10 మంది నిన్ను స్క్రీన్ షేర్ చేయమని చెప్పి ఆ కమాండ్ కొట్టమంటే లిటరలీ నీకు చెమటలు వచ్చేస్తాయి. ఓకే, సో మొన్నే చూపించా కదా నీకు ప్రాక్టికల్గా, కన్వర్షన్ చేసినప్పుడు ఏమైంది, డేటా ఎగిరిపోయింది. సో అక్కడ నువ్వే ఎండ్ యూజర్ అనుకో, జస్ట్ థింక్ ఆఫ్ దట్. నువ్వే ఎండ్ యూజర్ అనుకో, నువ్వు ఊరికే ఉంటావా, అడుగుతావు కదా. ఇప్పుడు మన ఇంట్లోనే మనము అంటే ఇక్కడ మోర్ దాన్ దట్ ఏంటంటే కమాండ్స్ రన్ చేయడం కన్నా హౌ ఇట్ విల్ వర్క్స్ నేచర్ ఆఫ్ ద, నేను అదే చెప్పాను కదా, కమాండ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాంతో పాటు బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది ఏ టు జెడ్ తెలుసుకొని ఆ క్లయింట్ ఎండ్ యూజర్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన మన ప్రొసీజర్. అదే నీకు L2 L3 వాడు ఏం చేస్తాడు, ఈ డిస్క్లైమర్ ఇస్తాడు. అంటే వాడు భయపెట్టడం కాదు, నువ్వు కూడా వాడిని భయపెట్టాలి అని. అంటే అరే నువ్వు ఎందుకు ఇలా వస్తున్నావు, ఇది చేస్తే డేటా ఎగిరిపోతుంది, పోతే నా మీద అడగకూడదు. నువ్వు ఓకే అంటే చెప్పు, నేను మెయిల్ కొడతాను, నా మెయిల్కి రెస్పాండ్ అవ్వు, అప్పుడు ప్రాసెస్ అవుదాము అంటే దబాయించి చెప్పడము, రైట్. సో వెన్ యూ నో ద ప్రాసెస్ యూ విల్ గెట్ ఎ కాన్ఫిడెంట్, అంతే కదా. ఇప్పుడు జూనియర్ డాక్టర్కి సీనియర్ డాక్టర్కి అదే కదా తేడా. సో సీనియర్ డాక్టర్ ఏంటి, కొన్ని చూడగానే తెలిసిపోయి ఓకే ఇదమ్మా ప్రాసెస్, సింపుల్గా చెప్పాలంటే ఈ డయాగ్నోసిస్ ఇవన్నీ చేయాలంటే అప్రాక్సిమేట్గా 50,000 లక్ష అవుతుంది, మైండ్లో ఫిక్స్ అయిపో అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే మనం చూడలేదు కదా అనుకుంటాం మనం, బట్ హీఈస్ ఎక్స్పీరియన్స్డ్ విత్ డయాగ్నోసిస్. అదే జూనియర్ డాక్టర్కి వచ్చేటప్పుడు వాడు అంతా చెక్ చేసి లాస్ట్లో లీట్గా చెప్తాడు, రైట్. సో హియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది, కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడంతో పాటు వర్క్ అవ్వకపోతే ఏంటి, వర్క్ అయితే ఏంటి, ఈ 2 స్టెప్స్ పక్కా తెలియాలి మనకు. ఓకే, ఇప్పుడు అంతెందుకు మొన్న మనం డీకమిషన్ చేసాము, వర్క్ అవ్వకపోతే ఏమవుతుంది, అది మన దృష్టిలో మనకు చిన్నదే, కానీ ఆ నెక్స్ట్ డే నేను చెప్పాను కదా, ఏదో ఒక రోజు ఆ వీకెండ్ రోజు మీ కొలీగ్ వచ్చి సర్వర్ రీబూట్ అయ్యి కదా అని ఆ చేంజ్ తీసుకొని రీబూట్ చేస్తారు చూసావు, వాడికి కనిపిస్తుంది ఆ నరకం అనేది, రైట్. సో థింగ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్ వన్ పర్సన్ టు పర్సన్. ఓకేనా, ఓకే బ్రో, ఒకసారి గో త్రూ చెయ్యి, ఓకేనా. సో కొద్దిగా ఇది బ్రో మనము డిస్కస్ చేస్తాం కదా బ్రో, సినారియోస్ అవి కొద్దిగా డాక్యుమెంటేట్ చేస్తే బాగుంటుంది. చేస్తావా నాకు ఒక చిన్న హెల్ప్, నీ దగ్గర నుంచి నాకు నువ్వు ఎలాగో వీడియో ఓవర్ త్రూ చేస్తున్నావు కాబట్టి నాకు ఆ లైన్ టెక్స్ట్ చేస్తావా, లేకపోతే నువ్వు నోట్ డౌన్ చేసుకుంటావా? ఓకే ఓకే ఓకే. అంటే నేను లైక్ పర్టికులర్ వీడియో ఏమి చూడాలి, నాకు ఇప్పుడు మీతో డిస్కస్ చేసాం కదా,
అంటే ఆ, నీ మైండ్లో ఉన్నవి నాకు ఇప్పుడు ఫర్ ఓకే ఓకే ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ రియల్ టైం సినారియో చూస్తున్నా కదా, అంటే డైరెక్ట్ గా వాళ్ళని అడగకపోవచ్చు, బట్ ఇక్కడ సింక్ అవుతుంది కాబట్టి అడుగుతున్నా మిమ్మల్ని. అదే అదే నాకు ఏంటంటే నాకు ఏమవుతుందంటే నాకు ఇదిను నా పర్సనల్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కొన్నిసార్లు నేను మిస్ ఓకే అవుతున్నాను. ఓకే నాకేమంటే నీకు గుర్తుకొచ్చినది నువ్వు వాట్సాప్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 అట్లాగా పెట్టుకొని నాకు ఇట్లా ఈ జస్ట్ టెక్స్ట్ చేసిన చాలు, దాంతోపాటు నావి యాడ్ చేసి వి విల్ మేక్ ఇట్ యాజ్ వన్ బ్యూటిఫుల్ వన్. ఓకే, అది అందరికీ ఇప్పుడు ఉపయోగపడేలాగా అదే చేద్దాం. అదే ఓకేనా? అందరికి అంతే బ్రో. ఒక్కసారి అంటే సింపుల్ ఒక 2-3 అంటే ప్యాకేజీలు కానీ ఒక్కసారి తగిలిందంటే కూర్చోవాలి అంతే. తగిలిందంటే ఆ సినారీస్ ఎంతవరకు యూస్ఫుల్ అవుతాయని ఒక్కసారి క్లారిటీ వచ్చేసిందంటే ఆటోమేటిక్ మీ ఫనల్ ఇంక్రీజ్ అవుతారు మెంబర్స్. అదే అదే చూడాలి బ్రో. మనం ఎలాగంటే చెప్తున్నా కదా,